హలో స్టూడెంట్స్, ఈ వీడియోలో మనం ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్ గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ స్టేట్మెంట్ ఏంటో చూద్దాం. ఎవ్రీ కాంపోజిట్ నెంబర్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ యాజ్ ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్స్ అండ్ దిస్ ఫ్యాక్టరైజేషన్ ఈజ్ యూనిక్ apart from the order in which the prime factor occurred. ఇది వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్. ఈ స్టేట్మెంట్లో మనకి ఏమేమి మాట్లాడారంటే, ఒకటి కాంపోజిట్ నెంబర్ గురించి చెప్పారు, రెండోది ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్స్ అన్నారు, ఇంకొకటి ఫ్యాక్టరైజేషన్ అన్నారు. అది కూడా ఎలా ఉంటుందంట, యూనిక్ అంటే ఒకేలా ఉంటుంది అన్నారు. అపార్ట్ ఫ్రమ్ ది ఆర్డర్ ఇన్ విచ్ ద ప్రైమ్ ఫ్యాక్టర్ అకర్స్. ప్రైమ్ ఫ్యాక్టర్స్ మనం ఏ ఆర్డర్లో రాసినా సరే పర్వాలేదు అని చెప్తున్నారు. దీన్ని మనం కొంచెం క్లియర్గా అర్థం చేసుకోవడానికి ఎక్స్ అనే ఒక కాంపోజిట్ నెంబర్ తీసుకున్నాం. ఈ కాంపోజిట్ నెంబర్ని మనం ఎలా రాయొచ్చు అంటే, ఇదిగోండి ప్రొడక్ట్స్ కింద ఇట్లా రాసాం. ఇవన్నీ ఏంటవి, P1 ఇది ఒక ప్రైమ్ నెంబర్, P2 ఒక ప్రైమ్ నెంబర్, P3 ఒక ప్రైమ్ నెంబర్, సో ఆన్ Pn అనేది కూడా ఒక ప్రైమ్. ఇవన్నీ ఏంటంటే డిస్టింక్ట్, దేనికి వాటివి అవి డిఫరెంట్గా ఉంటాయి, వేరే వేరే ప్రైమ్స్ అన్నమాట. సరే, ఈ రాసేటప్పుడు ఇవన్నీ కూడా మనం అసెండింగ్ ఆర్డర్లో రాస్తాం. అంటే అన్నిటికంటే చిన్న ప్రైమ్ ఏదో అది ముందు రాస్తాము, తర్వాత దానికన్నా పెద్దది, దానికన్నా పెద్దది, ఇదే ఆర్డర్లో మనం కంటిన్యూ చేసుకుంటూ వెళ్తాం. అయితే ఇక్కడ మనకి ఒక ఈక్వేషన్ కనపడింది, లెస్ దాన్ అయితే అట్లా రాస్తాం, P1 లెస్ దాన్, P2 లెస్ దాన్, P3 లెస్ దాన్, సో ఆన్ Pn అని రాస్తాం. అయితే రెండో ఈక్వేషన్ ఉన్నది, ఈక్వల్ టు అయితే ఎట్లా రాస్తామంటే, కంబైనింగ్ ది ఈక్వల్ ప్రైమ్స్ విల్ గెట్ పార్స్. రెండు ప్రైమ్ ఫ్యాక్టర్స్ వచ్చాయనుకోండి, రెండు వస్తే దానికి పవర్ పెంచుతాం అనమాట, పవర్లో 2. 3 వచ్చాయనుకోండి, 3 పవర్లో 3 రాస్తాం. సో అది రాసేది. సో ఒకసారి మనం స్టేట్మెంట్లో కొన్ని విషయాలు వాళ్ళు మెన్షన్ చేశారు, అవి మనం ఒకసారి గుర్తు తెచ్చుకుందాం. మీరు ఆల్రెడీ ప్రీవియస్ క్లాసెస్లో నేర్చుకున్నావే. దాంట్లో ఫస్ట్ వన్, ప్రైమ్ నెంబర్ అంటే ఏంటి, కాంపోజిట్ నెంబర్ అంటే ఏంటి, అసలు ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అంటే ఏంటి, ఈ 3 చూద్దాం. ఫస్ట్ ప్రైమ్ నెంబర్ అంటే ఏంటో చూద్దాం. ప్రైమ్ నెంబర్ అంటే మనకున్న నెంబర్ సిస్టంలో, ఫర్ ఎగ్జాంపుల్ న్యాచురల్ నెంబర్స్తో స్టార్ట్ చేస్తే 1, 2, 3 అండ్ సో ఆన్ ఇన్ఫినిట్ నెంబర్స్ ఉంటాయి. దీంట్లో కొన్ని నెంబర్స్ ప్రైమ్ అవుతాయి, కొన్ని ఏమో కాంపోజిట్ అవుతాయి. ప్రైమ్ ఏమవుతాయంటే వాటికి ఉండాల్సిన క్యారెక్టర్ ఏంటంటే, నెంబర్ విచ్ హ్యాస్ ఓన్లీ 2 ఫ్యాక్టర్స్. 2 ఫ్యాక్టర్సే ఉంటాయి దానికి. ఏంటో 2 ఫ్యాక్టర్స్, 1 అండ్ ఇట్ సెల్ఫ్. ఇక్కడ 3 అనే నెంబర్ తీసుకుంటే 3కి ఉండే ఫ్యాక్టర్స్ ఏంటంటే 3 × 1, అవి తప్ప ఇంకేముండవు. సో ఈ 3లో మనకున్న ఫ్యాక్టర్స్లో 1 ఒకటి, 3. ఈ 3నే మనం ఏమన్నాం, ఇట్ సెల్ఫ్ అన్నాం. ఇట్ సెల్ఫ్ కాకుండా ఉండేది ఇంకోటి ఏంటి అంటే 1. ఈ 2 ఫ్యాక్టర్సే ఉంటాయి దానికి. సో సచ్ నెంబర్స్ ఆర్ కాల్డ్ ప్రైమ్ నెంబర్స్. ఎగ్జాంపుల్స్ మీకు తెలుసు, ఆల్రెడీ నేను కొన్ని రాశాను అక్కడ, 2, 3, 5, 7 అండ్ 1 రాసాము. సో ఇప్పుడు వాట్ ఈజ్ ఏ కాంపోజిట్ నెంబర్? సింపుల్గా చెప్పాలంటే ప్రైమ్ కాని నెంబర్స్ అన్నీ కాంపోజిట్ అవుతాయి. ఆర్ పైన చెప్పిన ప్రైమ్ డెఫినేషన్ ప్రకారం చూస్తే 2 కన్నా ఎక్కువ ఫ్యాక్టర్స్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్గా నేను 6 తీసుకున్నాను అనుకోండి, 6కి ఫ్యాక్టర్స్ ఏమొస్తాయంటే 6 × 1, 2 × 3, 3 × 2, 1 × 6. ఇక చూడండి ఎన్ని వచ్చాయి ఇక్కడ, ఇవన్నీ ఫ్యాక్టర్సే.
ఎన్ని వచ్చినాయి? 1 2 3 4 వచ్చాయి. ఇవన్నీ కూడా ఫ్యాక్టర్స్ అవుతాయి. 2 కన్నా ఎక్కువ వచ్చాయి కాబట్టి డెఫినెట్గా దీన్ని మనం కాంపోజిట్ నెంబర్ అంటాం. మూడోది మనం అవి కొన్ని ఎగ్జాంపుల్స్. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ గురించి మాట్లాడాం. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్కి నేను ఒక కాంపోజిట్ నెంబర్ తీసుకున్నాను, నెంబర్ 24. 24ని డివైడ్ చేసి ప్రైమ్ నెంబర్స్లో ఓన్లీ ప్రైమ్ నెంబర్స్ తీసుకోవాలి. లీస్ట్ ప్రైమ్ 2 కాబట్టి 2తో స్టార్ట్ చేసాం. 2 24లో 12 టైమ్స్ క్యాన్సిల్ అయింది. మళ్ళీ 2 6 టైమ్స్ క్యాన్సిల్ అయింది. 2 దాంట్లో 3 టైమ్స్ క్యాన్సిల్ అయింది. 3 కూడా ప్రైమే కాబట్టి డైరెక్ట్గా మనం ఫ్యాక్టర్స్ రాసేసాం. ఏం రాసాం చూడండి ఇక్కడ. 24 ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ 2 ఇంటూ 2. ఈ 2ని ఎన్ని టైమ్స్ రాసామంటే 3 టైమ్స్ రాసాం. ఇవన్నీ ఏంటంటే ఈక్వల్ ప్రైమ్ ఫ్యాక్టర్స్. ఈక్వల్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ వచ్చినప్పుడు ఏం చేస్తామని ముందు చెప్పుకున్నాం కదా, పవర్స్లో రాసుకుంటాం. సో అదే రాసాం. 2 పవర్ 3 ఒకటే ఉంది కాబట్టి 3 పవర్. ఇది ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్. ఇట్లా మనం ఏ నెంబర్కైనా సరే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయొచ్చు. సరే, నెక్స్ట్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ యూజ్ చేసి ఎల్సిఎం అంటే హెచ్సిఎఫ్ కనుక్కోవాలి, లేదా హెచ్సిఎఫ్ అంటే ఎల్సిఎం కనుక్కోవాలి. ఇది మనకి ఉన్న టెక్స్ట్లో ఉన్న వన్ ఆఫ్ ది ఎక్సర్సైజ్. దాంట్లో కొన్ని సమ్స్ ఉన్నాయి. సో ఇప్పుడు చూద్దాం ఎట్లా చేయాలి అనేవి చూద్దాం. అసలు ముందు ఎల్సిఎం హెచ్సిఎఫ్ ఏంటి, ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్కి వాటికి ఏదైనా రిలేషన్ ఉందా, సో వాటిని యూజ్ చేసి మనం ఏమైనా చేయొచ్చు అనేది ఒకసారి చూద్దాం. ఏ అండ్ బి ఆర్ ఎనీ పాజిటివ్ ఇంటిజర్స్, దెన్ ఇక్కడ మనం ఒక చిన్న రిజల్ట్ని యూజ్ చేసుకుంటాం. ద ప్రొడక్ట్ ఆఫ్ ఏ అండ్ బి, ఏని బీని మనం మల్టిప్లై చేస్తే, ఏని బీని మనం మల్టిప్లై చేస్తే ఆ ఏకి బీకి వచ్చిన ఎల్సిఎంని హెచ్సిఎఫ్ని తీసుకుంటే ఇది ఒక రిజల్ట్ అన్నమాట. ఈ రిజల్ట్ని బేస్ చేసుకుని మనకి 4 క్వాంటిటీస్ ఉన్నాయి ఇక్కడ, ఏ బి ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్. ఈ 4 క్వాంటిటీస్లో ఏది మిస్ అయినా సరే రిమైనింగ్ 3 యూజ్ చేసి మనం కనుక్కోవచ్చు. ఎలా అంటే ఇప్పుడు నాకు ఏ తెలియదు అనుకోండి, ఎల్ ఇంటూ హెచ్. బి తెలియదు అనుకోండి, బి ఈజ్ ఈక్వల్ టు ఎల్ ఇంటూ హెచ్ డివైడెడ్ బై ఎల్. కావాలనుకోండి ఏ ఇంటూ బి. హెచ్ కావాలనుకోండి ఏ ఇంటూ బి బై ఎల్. ఇలా చేస్తే వస్తుంది. దాన్ని యూస్ చేసి చేస్తాం. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసిన తర్వాత ఆ ఫ్యాక్టరైజేషన్లో నుంచి హెచ్సిఎఫ్ కనుక్కోవాలంటే ఏం చేయాలి? ఇదిగోండి మనకు ఒక రూల్ మెన్షన్ చేశారు ఇక్కడ. ఏమంటున్నారు? ద ప్రొడక్ట్ ఆఫ్ ద స్మాలెస్ట్ పవర్, ఇది మనం నోట్ చేసుకోవాలి ఇక్కడ. స్మాలెస్ట్ పవర్ ఆఫ్ ఈచ్ కామన్ ఫ్యాక్టర్స్, ఈ రెండు మనకి ఈ రూల్లో ఇంపార్టెంట్ అనమాట. హెచ్సిఎఫ్ కనుక్కోవాలంటే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసినప్పుడు స్మాలెస్ట్ పవర్ తీసుకోవాలి. ఎవరు స్మాలెస్ట్ పవర్ తీసుకోవాలంటే కామన్ ఫ్యాక్టర్ స్మాలెస్ట్ పవర్నే తీసుకోవాలి. మనం చేసిన ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్లో స్మాలెస్ట్ పవర్ ఉండాలి. అవి కూడా ఎలా ఉండాలంటే కామన్గా ఉండాలి. 2 నెంబర్స్ తీసుకున్నాం అనుకోండి, 2 నెంబర్స్లోనూ ఆ ప్రైమ్ ఫ్యాక్టర్ ఉండాలి. ఆ ఉన్న 2 ప్రైమ్ ఫ్యాక్టర్స్లో కూడా మనం స్మాలెస్ట్ పవరే తీసుకోవాలి. ఎగ్జాంపుల్ తీసుకుంటాం, మీకు అర్థమవుతుంది. వాట్ అబౌట్ ఎల్సిఎం? ఎల్సిఎం చూడండి, గ్రేటెస్ట్ పవర్ తీసుకోవాలి. ఇక్కడ స్మాలెస్ట్ చెప్పాము సిఎఫ్ అయితే, ఎల్సిఎం అయితే గ్రేటెస్ట్ పవర్ తీసుకోవాలి. గ్రేటెస్ట్ పవర్ తీసుకోవాలి కానీ ఇక్కడలాగా కామన్ కాదు. ఈచ్ ప్రైమ్ ఫ్యాక్టర్, రెండిట్లో ఉన్న ప్రైమ్ ఫ్యాక్టర్స్లో గ్రేటెస్ట్ పవర్ తీసుకోవాలి. కామన్తో పని లేదు మనకు అక్కడ. ఇది డిఫరెన్స్ మీరు గమనించాలి. హెచ్సిఎఫ్ అయితే స్మాలెస్ట్ పవర్ ఉండాలి, అట్ ద సేమ్ టైం కామన్ ఫ్యాక్టర్స్ అయి ఉండాలి. ఎల్సిఎం అయితే గ్రేటెస్ట్ పవర్ అయి ఉండాలి. అట్లాగే అక్కడ ప్రైమ్ ఫ్యాక్టర్స్లో ఏవైతే ప్రైమ్ నెంబర్స్ వచ్చావో వాటన్నిటిని కూడా మనం కన్సిడర్ చేయాలి. లెట్ us see some examples.
ఇది హెచ్సిఎఫ్ రూల్ రాశాను, మనకు కనబడుతుందని. సో ఇప్పుడు నేను 24కి 36కి ఫైండ్ అవుట్ చేయాలనుకుంటున్నాను. సో 24ని ఫ్యాక్టరైజ్ చేసాం, అంతకుముందు చేసాం కదా. సో అది రిపీటెడ్ ఫ్యాక్టర్స్, ప్రైమ్ ఫ్యాక్టర్స్ వచ్చాయి కాబట్టి 3 సార్లు వచ్చింది కాబట్టి 2 power 3. 3 వన్ టైమే వచ్చింది కాబట్టి 3 power 1 రాసాం. 36కి చేస్తున్నాం. ఇప్పుడు 36 చేస్తే ఏమైంది, 2 టైమ్స్ వచ్చింది, 3 2 టైమ్స్ వచ్చింది. సో ఇది రాసాం. ఇప్పుడు మనం రూల్ చూద్దాం. హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయాలంటే స్మాలెస్ట్ పవర్ అయి ఉండాలి, అట్ ద సేమ్ టైం కామన్గా ఉండాలి. సో రెండిట్లోనూ 2 ఉంది కదా, 3 కూడా ఉంది కదా, రెండిట్లోనూ 2, 3s ఉన్నాయి. వాటిలో స్మాలెస్ట్ పవర్ తీసుకోవాలి. ఎప్పుడు మనం అసెండింగ్ ఆర్డర్లోనే రాస్తున్నాం కాబట్టి 2తో స్టార్ట్ చేద్దాం. 2కు ఉన్న పవర్స్లో స్మాలెస్ట్ 2 స్క్వేర్, 3కు ఉన్న పవర్స్లో స్మాలెస్ట్ 3 power 1. అదే మన హెచ్సిఎఫ్ అవుతుంది. సిమిలర్లీ ఇంకొక నెంబర్ తీసుకుందాం. 8, 9 అండ్ 25. 3 నెంబర్స్ తీసుకున్నాం. ఇక్కడ 8కి ఫ్యాక్టర్స్ రాస్తే ఈక్వల్ ఫ్యాక్టర్స్ వచ్చాయి, 2 క్యూబ్ అయింది. 9 పర్ఫెక్ట్ స్క్వేర్ కాబట్టి 3 స్క్వేర్ అయింది. 25 కూడా పర్ఫెక్ట్ స్క్వేరే కాబట్టి 5 స్క్వేర్ అయింది. మరి ఇక్కడ ఒకసారి చూడండి, ఇది కొంచెం లిటిల్ డిఫరెంట్ కేస్. 2, 3, 5 ఇందులోనూ కామన్ లేదు మనకున్న రూల్లో బేసిక్ థింగ్ ఏంటంటే కామన్గా ఉండాలి. కామన్కి అప్పుడు మనం స్మాలెస్ట్ కన్సిడర్ చేయాలి. కానీ ఇక్కడ ఏమైంది, ఇది కూడా కామన్ లేదు. సో కామన్ లేదు కాబట్టి డెఫినెట్గా 1 హెచ్సిఎఫ్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు మనం తీసుకున్న ఏవైతే ఇక్కడ ఉన్నాయో నంబర్స్ 9, 25 ఇది కూడా కోప్రైమ్స్. కండిషనే ఏంటంటే ఇప్పుడు వాటికి హెచ్సిఎఫ్ చేస్తే ఇది కూడా 1 వస్తుంది. సో మీరు ఎప్పుడు చేసినా సరే కామన్ ఫ్యాక్టర్స్ ఇన్ హెచ్సిఎఫ్, ఓన్లీ ఇన్ హెచ్సిఎఫ్, లేకపోతే ఆన్సర్ విల్ బి మీన్స్ హెచ్సిఎఫ్ విల్ బి 1. 72 and 108 యాజ్ యూజువల్గా రాసాము, పవర్స్లోకి మార్చాము. ఇక్కడ కూడా చూడండి, అగైన్ కామన్ ఫ్యాక్టర్స్ 2 and 3 అయినాయి. ఇక్కడ కూడా స్మాలెస్ట్ తీసుకోవాలి కాబట్టి ఇక్కడ 2 స్క్వేర్ తీసుకుంటాము, ఇక్కడేమో 3 స్క్వేర్ తీసుకుంటాం. హెచ్సిఎఫ్ విల్ బి 2 స్క్వేర్ ఇంటూ స్క్వేర్. సో యూ కెన్ డూ యాజ్ మెనీ ఎగ్జాంపుల్స్ యూ కెన్. టెక్స్ట్ బుక్లో కూడా మనకు కొన్ని ఉన్నాయి, మీరు చేయొచ్చు. దాంట్లో నేను 1-2 కన్సిడర్ చేశాను, మిగతా మీరు చేయండి. మీకు ఇంకా ఏదైనా డౌట్ ఉంటే యూ కెన్ ఆర్ యూ కెన్ పోస్ట్ ఇన్ ద గ్రూప్. ఎల్సిఎం సంగతి చూద్దాం. ఎల్సిఎం కండిషన్లో మనం ఇందాక ఏమనుకున్నాం, గ్రేటెస్ట్ అయి ఉండాలి, ఈచ్ ప్రైమ్ ఫ్యాక్టర్ని కూడా కన్సిడర్ చేయాలి. అది 1 రానివ్వండి, 2 రానివ్వండి, పవర్లో 4 రానివ్వండి, 5 రానివ్వండి, ఎన్ని అవైలబుల్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఉంటాయో అన్నీ కూడా కన్సిడర్ చేయాలి. ఒకవేళ రిపీట్ అయ్యి లేదా కామన్గా వస్తే దాంట్లో మనం హైయెస్ట్ తీసుకోవాలి. సో నేను ఎగ్జాంపుల్స్ సేమ్ అవే తీసుకున్నాను. 24 and 36 చూస్తే మనకు అర్థమవుతుంది. సో ఇక్కడ 2కి హైయెస్ట్ 2 క్యూబ్ వచ్చింది కాబట్టి అదే తీసుకున్నాను. 3కి హైయెస్ట్ ఈజ్ స్క్వేర్. సిమిలర్లీ 3 నెంబర్స్. ఎల్సిఎం ఏమవుతుంది, యూ కెన్ గెస్. కామన్ అనేది మనకి ఇక్కడ ఎల్సిఎంలో ఉండదు, ఎన్ని వస్తే అన్ని తీసుకోవాలి. కాబట్టి 2 క్యూబ్, 3 స్క్వేర్ అండ్ 5 స్క్వేర్ విల్ బి ద ఎల్సిఎం. నెక్స్ట్ 72 and 108 ఇవి కూడా యాజ్ యూజువల్. వాటిలో కామన్ వచ్చేసినాయి. 2 రెండిట్లోనే ఉంది కాబట్టి హైయెస్ట్ తీసుకోవాలి. 3 రెండిట్లోనే ఉంది కాబట్టి వాటిల్లో హైయెస్ట్ తీసుకోవాలి. దిస్ ఈజ్ హౌ వి ఫైండ్ ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ యూజింగ్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్లో ద్వారా మనం ఎల్సిఎం హెచ్సిఎం కనుక్కోవాలంటే దిస్ ఈస్ ద ప్రాసెస్. నెక్స్ట్ వి సీ అబౌట్ రేషనల్ నెంబర్స్ ఎక్స్పాన్షన్. ఇది చాలా కంటిన్యూయింగ్ కాన్సెప్ట్, మీకు 8th, 9th క్లాసెస్లో కూడా వస్తూనే ఉంటుంది. ఒకసారి దీన్ని
డిస్కస్ చేద్దాం. కాన్సెప్ట్ ఈజ్ వెరీ ఈజీ. మన క్లాస్కి వచ్చేటప్పటికి వీళ్ళు కొన్ని థీరమ్స్ ఇచ్చారు. 3 థీరమ్స్తో ఈ డెసిమల్ నెంబర్స్ అండ్ డెసిమల్ ఎక్స్పాన్షన్ని డిఫైన్ చేయడానికి ట్రై చేశారు. అండ్ థీరం చూస్తే ఫస్ట్ 1.3 థీరం, ఎక్స్బి అని రేషనల్ నెంబర్. డైరెక్ట్గా వాళ్ళు ఏం చెప్తున్నారు, ఎక్స్ అనేది రేషనల్ నెంబర్ అవుతున్నారు. అంటే రేషనల్ నెంబర్ అంటే డెఫినెట్లీ ఇట్ విల్ బీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ పీ బై క్యూ. క్యూ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0, పీ కామా క్యూఆర్ కోప్రైమ్. కోప్రైమ్ అంటే ఆల్వేస్ హెచ్ఎం ఈజ్ 1. సో ఇది కండిషన్. ఇంకేమంటున్నారు, ఇట్స్ హూస్ డెసిమల్ ఎక్స్పాన్షన్ టెర్మినేట్స్. అంటే మనం క్యూని పీతో డివైడ్ చేసినప్పుడు రిమైండర్ ఎంత వస్తుంది, రిమైండర్ ఈజ్ ఆల్వేస్ 0. రిమైండర్ 0 వస్తేనే టెర్మినేట్ అంటాం, లేదా అక్కడ స్టాప్ అయిపోతుంది అని చెప్తారు. దెన్ ఎక్స్ ఈజ్ రేషనల్ నెంబర్, కెన్ బి ఎక్స్ప్రెస్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ పీ బై క్యూ వేర్ పీ అండ్ క్యూఆర్ కోప్రైమ్. అదే మనం చెప్పుకున్న కండిషన్. అండ్ ద ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఆఫ్ క్యూ ఈజ్ ఇన్ ద డినామినేటర్. ద ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఆఫ్ క్యూ ఈజ్ ఆఫ్ ది ఫార్మ్ 2 పవర్ n 5 పవర్ m, వేర్ n అండ్ m ఆర్ నాన్ నెగిటివ్, అంటే పాజిటివ్ అనమాట అవి. ఇది వాళ్ళు చెప్తున్నారు. ఈ లెటర్స్ n అండ్ m బిలాంగ్స్ టు z ప్లస్ అంటే తెలుసు కదా, పాజిటివ్ ఇంటిజర్స్. ఇదంతా ఎప్పుడట, ఎక్స్ అనే రేషనల్ నెంబర్ డివిజన్ 0 వచ్చేస్తే, రిమైండర్లో 0 వస్తే, ఆ రాసిన రేషనల్ నెంబర్ పీ బై క్యూ ఫామ్లో ఉన్న క్యూ అనే డినామినేటర్లో ఉన్న నెంబర్ ఈ టైప్లో మనం దాన్ని ఎక్స్ప్రెస్ చేయొచ్చు అనేది 1.3 అనే థీరం డిఫైన్ చేస్తుంది. నెక్స్ట్ ఇంకొక థీరం ఉంది మనకి, కాన్వర్స్. కాన్వర్స్ అంటే ముందున్న దాన్ని కండిషనల్ అంటాము. కండిషనల్లో చెప్పిన ఫస్ట్ పార్ట్ సెకండ్కి వెళ్తుంది, సెకండ్ పార్ట్ ఫస్ట్కి వస్తుంది. ఇక్కడ చూడండి ఏం చెప్పారు, ఎక్స్ ఈజ్ పీ బై క్యూ ఏ రేషనల్ నెంబర్. ఇక్కడ పీ బై క్యూలో ఉంటుందని చెప్తున్నారు. సచ్ దట్ ద ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఆఫ్ క్యూని ఇలా రాసుకుంటే మనం ఆ డెసిమల్ ఎక్స్పాన్షన్ రిమైండర్ 0 వస్తుందని చెప్పారు. 1.3లో ఏం చెప్పాము, రిమైండర్ 0 వస్తున్నప్పుడు ఈ బై క్యూ ఫామ్లో ఉంటుంది, పీక్యూ కోప్రైమ్స్ అవుతాయి. అప్పుడు క్యూని మనం ఎలా రాయొచ్చు అంటే 2 పవర్ ఎలా రాయొచ్చు అంట, 2 పవర్ కెన్ బి రిటన్ యాజ్ 2 పవర్ n అండ్ 5 పవర్ mలో రాయొచ్చు అని చెప్పారు. కానీ ఇక్కడ చూడండి ఏం జరుగుతుందో, టెర్మినేట్ అనేది 1.3 థీరంలో ఫస్ట్ వస్తే ఇక్కడ ఎక్కడ వచ్చింది, లాస్ట్లో వచ్చింది. ఎనీహౌ వీళ్ళు చెప్పాలనుకున్నది ఏంటంటే, టెర్మినేషన్ ఎక్కడైతే రిమైండర్ 0 వస్తుందో ఆ రిమైండర్ని ఏ ఫామ్లో రాయొచ్చు అంటే మనం 2 పవర్ n 5 పవర్ m ఫామ్లో రాయొచ్చు, వేర్ n అండ్ m బిలాంగ్స్ టు పాజిటివ్ ఇంటిజర్స్. ఇది వాళ్ళు చెప్తున్నారు. సరే, ఇలాంటిది ఇంకొక థీరం ఉన్నది. ఇవన్నీ మనకి అప్లికేషన్స్, ప్రాబ్లమ్స్ చేయడానికి చాలా ఈజీగా యూస్ఫుల్ అయ్యే అప్లికేషన్స్. డివిజన్ చేయకుండా మనం బై సీయింగ్ ద డినామినేటర్ మనం ఎలా మార్చుకోవచ్చు, ఒకవేళ అది టెర్మినేటింగ్ అవుతుందా నాన్ టెర్మినేటింగ్ అవుతుందా అనేది డైరెక్ట్గా మనం సాల్వ్ చేయడానికి యూస్ఫుల్ అయ్యే థీరమ్స్ అనమాట ఇవి. ఇది చూడండి ఏమంటున్నారు, ఎక్స్ ఈజ్ పీ బై క్యూ బి ఏ రేషనల్ నెంబర్. ఇది రేషనల్ నెంబరే. దెన్ దట్ ఫ్యాక్టరైజేషన్ ఆఫ్ క్యూ ఈజ్ నాట్ ఆఫ్ ది ఫామ్. ఈ ఫామ్లో ఉండదట అది. దీనిలో రాయలేం మనం. రాయలేనప్పుడు n అండ్ m ఆర్ నాన్ నెగిటివ్ ఇంటిజర్స్. దెన్ x హ్యాజ్ ఎ డెసిమల్ ఎక్స్పాన్షన్ విచ్ ఈజ్ నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్. అది నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్ అవ్వచ్చు, లేదా నాన్ టెర్మినేటింగ్ నాన్ రిపీటింగ్ కూడా అవ్వచ్చు. అయినప్పుడు ఏమవుతుందట అది, దాన్ని మనం ఏం చేయలేం. ఫర్ ఎగ్జాంపుల్ మనం 10/3 అని రాసాం అనుకోండి. 10/3ని మనం ఎలా చూసినా సరే 3ని 2 పవర్ n 5 పవర్ m ఫామ్లో రాయడానికి వీలు అవ్వదు. అలా కాకుండా 11/25 అని రాసాం అనుకోండి, దీన్ని ఎలా రాయొచ్చు, 5 స్క్వేర్ అని రాయొచ్చు. 2 లేదు కదా అని అంటే 2 పవర్ 0 ఈజ్ 1 అది రాసుకోవచ్చు కదా, రాసినా రాయిపోయినా పర్వాలేదు. కాబట్టి ఇదేమవుతుంది, టెర్మినేటింగ్ అవుతుంది. మరి ఇదేమవుతుంది, అదర్ దాన్ 2 పవర్ n 5 పవర్ m
ఏమున్నా సరే నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్ అవుతుంది. ఇది వాళ్ళు చెప్పాలనుకున్న రిజల్ట్. ఒకసారి నేను ఒక మైండ్ మ్యాపింగ్ ఇవ్వాలనుకుంటున్నాను. ఒకటి చిన్న పార్టీషన్ చేశాను. రేషనల్ నెంబర్స్ డివిజన్ చేసినప్పుడు మనకి 3 డిఫరెంట్ పార్ట్స్ కింద డివైడ్ అవుతాయి. ఒకటి టెర్మినేటింగ్, అంటే పీని క్యూతో డివైడ్ చేసినప్పుడు రిమైండర్ 0 వచ్చేస్తుంది. ఇంకోటి నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్, 0 అయితే రాదు. ఒక్క నెంబరు 2 నెంబర్స్ ఆర్ సెట్ ఆఫ్ నెంబర్స్ ఇప్పుడు కూడా అట్లా రిపీట్ అవుతూనే ఉంటాయి. అందుకనే మనం బార్ అని చెప్పి రాస్తూ ఉంటాం కదా, అలాంటిది అనమాట. అండ్ థర్డ్ వన్ నాన్ టెర్మినేటింగ్ అండ్ నాన్ రిపీటింగ్. ఇది 0 రాదు, అలానే ఏ డిజిట్ కూడా సెకండ్ టైమో థర్డ్ టైమో రావు. అలా వేరువేరుగా వితౌట్ ఎనీ ప్యాటర్న్ అవి రిపీట్ అవుతూనే ఉంటాయి. సో ఇది మనం రేషనల్ నెంబర్కి అప్లై చేస్తే క్యూ అనేది ఒక డినోమినేటర్ అనుకుంటే, ఈ టెర్మినేటింగ్ కేసులో క్యూ ఈజ్ ఆఫ్ ది ఫార్మ్ 2n అండ్ అవుతుంది. నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్లో అవ్వదు, నాన్ టెర్మినేటింగ్ నాన్ రిపీటింగ్లో కూడా అవ్వదు. ఇది రేషనల్ అవుతుంది, 0 వస్తుంది కాబట్టి. ఇది కూడా రేషనల్ అవుతుంది, ఎందుకంటే దీన్ని మనం పీబైక్యూ ఫామ్లో చూపించవచ్చు. పీక్యూ కూడా కోప్రైమ్ అవుతాయి. అండ్ లాస్ట్ కేస్ ఈజ్ ఇర్రేషనల్. ఈ కేసెస్ అన్నీ ఎప్పుడంటే ఇదిగోండి ఈ ఫామ్లో n అండ్ m ఆర్ నాన్ నెగటివ్ ఇంటిజర్స్. ఈ ఇర్రేషనల్ నెంబర్స్ గురించి మనకి సపరేట్ టాపిక్ ఉంది, మనం నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో మీకు ఈ టాపిక్ అర్థమైందని అనుకుంటాను. ఐ హోప్ యూ అండర్స్టాండ్ దిస్ వన్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే యూ కెన్ పోస్ట్ ఇట్ ఇన్ ద కామెంట్ బాక్స్ ఆర్ వీ కెన్ స్టూడెంట్స్ యూ కెన్ పోస్ట్ దెమ్ ఇన్ ద గ్రూప్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.